జనరల్ సాంగ్స్ మనం కొన్ని వందలు వేలు విని ఉన్నాం. నా స్టూడియో నుంచే చాలా వందల పాటలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో నేను అందిస్తూ ఉన్నా. అలాంటి తరుణంలో నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే మళ్ళీ నేను కూడా అలాగే ఎందుకు రెగ్యులర్గా చేయాలి, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే దాని మీద. ఊర్లలో జనరల్గా ఏడుస్తారు, ఏదైనా జరిగితే మీద పడి ఏడుస్తారు. వా బిడ్డ ఏమైంది కొడుకో అని ఏడుస్తారు. ఇది విన్నా మీ ఫేసే మారిపోయింది. సో అట్లాంటిది నేను చూసి ఉన్నా చిన్నప్పటి నుంచి. సో దాన్ని ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చాలా వస్తున్నాయి కదా రెగ్యులర్గా, జనరల్గా అన్ని అందులో కొన్ని హిట్స్ అవుతున్నాయి కొన్ని. సో నేను లవ్ ఫెయిల్యూర్ని ఒక లవర్ మోసం చేస్తే అట్లా ఏడిస్తే ఎలా ఉంటుంది, అట్లా తిడితే ఎలా ఉంటుంది ఒక లవర్ను, ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు అనేది రెగ్యులర్. అది చూసి ఉన్నాం మనం అందరం సినిమాలో అన్నీ. కానీ ఇక్కడ నీ మీద మనం పోతుంది, దుమ్ము పోతుంది, ఎత్తుకోపోతుంది, ఎట్లా పడి తాడితపడి తలపడి ఇప్పుడు కలదానుబుజ్జో అంటే అది ఒక వెరైటీగా ఉంటుంది ఏమనుకున్నా. తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ యాస అనేది బాగా హిట్ అవుతుంది సినిమాలో కానివ్వండి, పాటలు కదా. మంచి మంచి రోజులు తెలంగాణ పాటలకు కానీ డైలాగులు కానీ సినిమాలో వచ్చాయి. ఫోక్ మీద మంచి ఇది కూడా ఉంది. సో ఇలాంటి తరుణంలో నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. సో ఐడియా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిన, సరదాగా చేసిన దీన్ని. కావాలని ఇప్పుడు ఇది హిట్ కావాలని చేయలేను నేను వాస్తవంగా అయితే, కానీ హిట్ అయింది. కానీ ఆటోమేటిక్గా అది బాగా పట్టి అందరికీ అది ఇష్టపడ్డారు. బోలే గారు, మీరు లైనే ఆ బుజ్జి అనే పదాన్ని తీసుకెళ్తూ ఒక లవ్ సాంగ్, బ్రేకప్ సాంగ్ ఎట్లా కనెక్ట్ అవుతుందో అలా ఇస్తూ, ఈ కష్టపడ్డా, లవ్ చేసా, కాళ్ళ మీద పడ్డా, ఇవన్నీ లైన్స్ ఉన్నాయి కదా. బేసికల్గా ఈ లైన్స్ ఏంటంటే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మల్లారెడ్డి గారు మాట్లాడిన మాటలే ఎక్కువ వైరల్ అవుతుంది. ఆ లైన్ నచ్చి తీసుకున్నారా, లేకపోతే బేసికల్గా మీ పాటకి ఆ లైన్స్ యాడ్ చేశారు? కరెక్ట్ మంచిగా అడిగారు. ఇదేంటంటే ఫస్ట్ నేను అనుకున్న కంటెంట్ ఏడుపు, ఇట్లా తెలంగాణ స్లాంగ్లో ఏడవాలనుకున్నా. కానీ ఇదే కంటిన్యూగా ఉంటే బోర్ అవుద్ది. ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఏముంది అంటే జనరల్గా ఎవరెవరు ఇప్పుడు కొన్ని సెటైర్లు వస్తుంటాయి కదా, సెటైరికల్గా కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు బంగారం అనే ఒక అమ్మాయి వచ్చింది, ఇలా ఉన్నాయి కదా. అట్లనే పొలిటికల్గా తీసుకుంటే మల్లారెడ్డి గారిది అంటే అది కామెడీ కింద నేను తీసుకోలేదు యాక్చువల్గా. మల్లారెడ్డి గారిది సీరియస్ మ్యాటర్ అది. అంటే ఆయన చిన్నప్పటి నుంచి పాలమ్మిండు, పూలమ్మిండు, బోర్వెల్ నడిపిండు, కష్టపడి రాజకీయ నాయకుడుగా ఎదిగి అందరికి సాయం చేసి ఏదో చేసి ఆయనది అది ఆయన పర్సనల్ అది. సో దాన్ని నేను కామెడీ చేయాలనుకోలేదు. సో నా లవ్కి మోల్డ్ చేసుకొని ఎంటర్టైన్గా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. అంతేకాని దాన్ని నేను కామెంట్ చేయడానికి కాదు, నా దాంట్లో కామెడీగా పెట్టుకోవడానికి నేను దాన్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే పెట్టుకున్నా. అట్ ది సేమ్ టైం మల్లారెడ్డి గారికి ఎంటర్టైన్ అంటే బాగా ఇష్టం మొదటి నుంచి. ఆయన అంటే జనానికి పనిచేస్తూ ఆయన మంత్రిగా అందరికీ సహాయం చేస్తూ కూడా ఇలాంటి సినిమా కళాకారుల్ని ప్రోత్సహించడం ఇలాంటి బాగా చేస్తూ ఉంటారు. ఆయన కళ అంటే బాగా ఇష్టం, మంచి కళా పిపాసి అని నేను చూశాను ఆల్రెడీ. కాబట్టి అండ్ నేను కలవలేదు ఇప్పుడు, అంటే వేరే మంత్రులతో నేను పనిచేశాను, పాటలు కానివ్వండి అట్లా కళాత్మకంగా వర్క్ చేశాను. తెలంగాణ పాటలు అవన్నీ చేశాను నేను, పెద్ద పాటలు చేసి ఉన్నాను, సక్సెస్ఫుల్ పాటలు. సో మల్లారెడ్డి గారిని నేను కలవలేదు యాక్చువల్గా. బట్ ఇది చిన్న శ్రీశైలం యాదవ్ గారికి బాగా నచ్చింది పాట. నచ్చి మల్లారెడ్డి గారికి ఆల్రెడీ పంపించారట. ఆయన చూసి ఆనందపడ్డారని నాకు చెప్పారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు. నాకు మంచి క్లోజ్ ఆయన అన్నగారు. సో ఈ రకంగా అది నేను మళ్ళీ మా విషయం మళ్ళీ డైవర్ట్ అయింది మొత్తం. సో అది నేను తీసుకున్నాను. లైన్స్ బాగుంటాయని ట్రెండింగ్ లైన్స్ తీసుకుని మీరు. కానీ ఆయన ఏమన్నారంటే పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపిన, స్కూల్ పెట్టిన, కాలేజ్ పెట్టిన అన్నారు ఆయన. సో నేనేం చేసిన, నాకు అంటే పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా, పూలమ్మిన దానికి పుస్తెల తాడు కొన్నా, బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసనలు కొన్నా, బర్లను సాదిన దానికి బంగారం కొన్నా, ఒళ్ళు వంచి ఇల్లు కొన్నా, చెమటగార్చి కారు కొన్నా, బెడ్ మీద పరుపు కొన్నా, 10 మందిలో పరువు కొన్నా, ఇచ్చేది బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి అని ఇట్లా దాన్ని కలిపి ఇట్లా చేశాను అనమాట. హాయ్ రషన్ను. అలసిపోయారా? నో మీ ఎనర్జీ నేను మ్యాచ్ చేయలేకపోతున్నాను బోలే గారు. ఎనర్జీని ఇచ్చేది ఇప్పుడు కరెంటు బల్బ్ ఎంత అద్భుతంగా వెలిగినా ఆ స్విచ్ అనేది లేకపోతే బల్బ్ వెలగదు. మీరు స్విచ్ లాంటి వాళ్ళు. అబ్బాబ్బా సూపర్. యా హాయ్ షన్ను. హాయ్ అండి. సో మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అంటే మెయిల్స్ అయితే ఆ బుజ్జి అనే రోల్లో వాళ్ళ యొక్క లవర్ని ఇమాజిన్ చేసేస్తారు, మా లవర్ కూడా ఎలాగే చేసింది అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి సాంగ్తో చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి ప్లాట్ఫామ్లో, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ సాంగ్ చేశాను, రైతు సాంగ్ చేశాను, అదే దాని తర్వాత ఇదే సాంగ్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది.
ఫస్ట్ షన్నునే అనుకున్నారా ఇంకా ఏదైనా ఆడిషన్స్ చేసిన తర్వాత షన్నుతో రైతు సాంగ్ నేనే ఆమెకి చేశారు. ఇంట్రొడ్యూస్ చేశాను యాక్చువల్గా ఆ పాటతో. రైతు అది బాగా మంచి క్లిక్ అయింది అది కూడా. ఆ రైతు సాంగ్ అంటే ఈమెకి ఏంటంటే గ్లామరస్గా మోడర్న్ కనబడడం ఇష్టం, ఈమెకి మోడర్న్గా ఉండడమే ఇష్టం. ఒకేసారి రైతు పాటకి పిలిచి ఇట్లా ఉంటుంది అని అంటే, సార్ మరీ అంత మాస్ అంటే ఈ పాట చేసిన తర్వాత బాగా ఫీల్ అవుతావు అన్నాను. ఆ పాట చేసిన తర్వాత చాలా బాగా ఆమె కూడా అంటే ఒక ఆదర్శంగా నిలబడ్డట్టు అయిపోయింది నాకు. రైతులు కదా అంటే మనకు బోబెట్టేది వాళ్ళే కదా అని బాగా ఫీల్ అయింది. కట్ చేస్తే నేను ఒకటే మాట అన్నా, 2 years క్రితం జరిగింది ఇది పాట. నీకు ఎప్పుడైనా మోడర్న్ సాంగ్ ఇస్తాను, సూపర్ హిట్ ఇస్తాను నీతో, నువ్వు అన్నావు కదా. కొంచెం ఫీల్ అయింది అప్పుడు, మరీ ఇంత తక్కువ క్యారెక్టర్ చేశాను. కట్ చేస్తే మళ్ళీ నేనే ఫోన్ చేశాను. ఒక సాంగ్ అనుకున్నాను బుజ్జి, నువ్వే బుజ్జి ఇందులో అన్న. బుజ్జా అన్నది ఆమె. సరే ముందది పాట చేయి, నువ్వు చేసిన తర్వాత నీకే అర్థమవుద్ది అన్న. ఓకే చేసిన. బట్ షన్ను నిజంగా మంచి హ్యాండ్. అంటే నేను అవి సెంటిమెంట్ అని కాదు కానీ వర్క్ కూడా అంటే నేను ఆమెను పొగడడం కాదు, ఎంత పాజిటివ్ మెంటాలిటీ అంటే ఆమె. అందరు ఇట్లా వచ్చి అందరితో కలిసిపోద్ది అందరితో వెంటనే, ఏం ఫీలింగ్స్ ఉండవు. షూటింగ్లో కూడా స్టైల్ దుబ్బడం అట్లాంటివి ఏమి ఉండవు, చాలా బాగా ఉంటుంది. టిఫిన్ కాడ, ఫుడ్ కాడ ఎక్కడ కూడా నాకు ఇదేదే ఉండదు. ఆమె వెళ్ళి తింటూ ఉంటుంది, తిని వాళ్ళని పిలుస్తుంది. అక్కడ కర్ణాటక బార్డర్లో ఒక ఐటెం ఉంది, ఆ ఐటెం తినుకుంటూ ఆమె డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను పిలిచింది అక్కడికి, నువ్వు ఇక్కడ తిందురండి అని. జనరల్గా నాకు అన్నం ఏది అదేది ఇదే అంటారు, ఆ కూరలు ఈ కూరలు అని. కానీ ఆమె మమ్మల్ని అందరినీ షూటింగ్లో అందరినీ యాక్టివ్ చేసి చాలా బాగున్నది నిజంగా. ఆమె స్మైలు, ఆమె ఇది ఈ పాటకు కలిసి వచ్చిందని నేను అంటాను. అద్భుతమైన మనిషి, నిజం చెప్తున్నాను నేను. ఓకే తర్వాత సొంత కారులో వచ్చి ఆ కారులో నేను ఇంకో వెహికల్ రెంట్ తీసుకోకుండా ఆమె కారులో అందరిని ఎక్కించుకొని వచ్చింది. కళకి అంత బాగా మంచి వ్యక్తి, నైస్. షను ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? తెనాలి అండి. తెనాలి అంటే స్టడీస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగిందా ఏంటి అసలు జర్నీ ఎలా? లేదు, స్టడీస్ అయిన తర్వాత కాదు, నేను లాస్ట్ ఇయరే వచ్చాను ఇక్కడికి ఇండస్ట్రీలో. ఇప్పుడు 3 months నుంచే ఉన్నా. 3 months 3 months 3 projects చేస్తున్నా, మూవీస్, ఓకే సీరియల్స్ చేశాను. ఓకే ఏ సీరియల్స్ చేసావు? మన ఇంటింటి గృహలక్ష్మిలో చేశాను, ఓకే రంగుల రత్నంలో చేశాను. అవన్నీ గుర్తింపు రాలేదు, అదేలే సాంగ్ గుర్తింపు వచ్చింది. ఇంట్లో ఇండస్ట్రీకి వెళ్తారంటే ఎవరు ఒప్పుకోరు కదా, సో ఇంట్లో మరి ఎట్లా సపోర్ట్ ఎట్లా మరి? యాక్చువల్లీ నాకు ఇంట్లో సపోర్ట్ ఎవరిది లేదు. 2 years బ్యాక్ నాకు సార్ ఇట్లా సార్ యాక్చువల్లీ నాకు ఎట్లా తెలుసు అంటే, ఇక్కడ ఫంక్షన్కి వస్తే సార్ని ఇట్లా డ్రెస్సింగ్లో ఉన్నారు, సో ఏంటి నేను ఇంత డిఫరెంట్గా ఉన్నారు, అసలు నేను ఎవరు ఎక్కడో చూశాను అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి నేనే పరిచయం చేసుకున్నాను. సార్ ఏంటి సార్ మీరు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని అని చెప్పాను. సో నాకు చాలా ఇంట్రెస్ట్ సార్, నేను కూడా యాక్ట్ చేస్తాను అని చెప్పి అడిగాను. డెఫినెట్గా ఇస్తానమ్మా అని చెప్పారు. నెంబర్ తీసుకుని చేంజ్ చేసుకున్నాను. ఒక 2 months తర్వాత సార్ రైతు సాంగ్కి కాల్ చేశారు రా అని. సో ఇంట్లో నేను రైతు సాంగ్ చేస్తున్నానని ఎవరికి చెప్పలేదు, బట్ నేను నా ఫ్రెండ్ ఇట్లా ఫంక్షన్ ఉంది అని చెప్పేసి వచ్చేసిన, ఇంట్లో నుంచి వచ్చేసి సాంగ్ చేశా. అప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? తిట్లు, దెబ్బలు, ఇంట్లో నుంచి చాలా. అంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళకి నచ్చలేదు, భయం. సక్సెస్ అవ్వలేరు కదా చాలా తొందరగా, చాలా స్ట్రగుల్స్ వస్తాయి. మనకెందుకు, మంచిగా చిన్న జాబ్ చేసుకో, ఇంట్లో ఉండు, చాలా అది మనకి ఇట్లా అట్లా. ఇప్పుడు మరి ఆ సాంగ్ చేసినప్పుడే అలా ఉంది, మరి ఇప్పుడు ఈ సాంగ్ కూడా నువ్వు అంటే ఇండివిజువల్గానే ఉంటున్నావా పేరెంట్స్కి దూరంగా? ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఇది అంటే లాస్ట్ సాంగ్ నాకు ఇది హిట్ ఇచ్చింది, కానీ అది కొంచెం చిన్న టైంలో హిట్ ఇచ్చింది. అది ఇది చిన్న టైంలో హిట్ ఇచ్చింది, అది కొంచెం లాంగ్ టైంలో హిట్ ఇచ్చింది ఆ సాంగ్. ఈ సాంగ్ ఫేమ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే, సక్సెస్ అయినావు, ముందుకెళ్ళు, బ్యాక్ అవ్వకు ఇండస్ట్రీ నుంచి. ఇంకా అంతకుముందు ఇండస్ట్రీకి వెళ్తే తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, నేను హ్యాంగ్ చేసుకున్నా. బర్త్డే రోజే నేను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే. ఇక మాటలు పడలేక, నీకెందుకు, ఎవరికి చెప్పి వెళ్ళావు, ఎవరు పర్మిషన్ తీసుకున్నావు, అది ఇది అని. దాని తర్వాత సాంగ్ క్లిక్ కాగానే అందరు కాల్ చేసి మళ్ళీ మాట్లాడారు, బాగా చేసావు అనడం, అప్రిషియేట్ చేయడం.